శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారు గుండె కొంచెం దిటువు చేసుకుని వినాల్సినటువంటి ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. గుండె కొంచెం నిబ్బరం చేసుకోవాల్సిందే, గుండె ధైర్యం తెచ్చుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? డిసెంబరు 9వ తారీఖు మంగళవారం ఉన్నట్లు ఉండిగా రాత్రి 10:30 తర్వాత ఈ బంధం ముగుస్తోంది. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడటానికి ప్రయత్నించండి. అసలు ఈ బంధం ఎందుకు ముగుస్తోంది? ఆ బంధం ఏ బంధం? ఎందుకోసం ముగుస్తోంది? తెలుసో తెలియక మీరు చేసిన తప్పుల వల్లనేనా, మీరు చేసిన పొరపాట్ల వల్లనేనా, లేకపోతే ఇంకా ఏ కారణం వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోతున్నారా దీనికి? లేకపోతే మధ్యలో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి దూరం అయిపోతున్నారు? అసలు విషయం ఏంటి? ఎందుకు ఏ వ్యక్తి దూరం అయిపోతున్నారు? ఈ బంధం దూరం అయిపోతుంది? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే బంధం అంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. అందులో ఏ బంధమైనా కావచ్చు, ప్రాణానికి ప్రాణమైన బంధమైనా కావచ్చు, ఇష్టమైన బంధం కావచ్చు, విడదీయలేని బంధం కావచ్చు, విడిపోలేని బంధం కావచ్చు, వదులుకోలేని బంధం కావచ్చు. మరి ఇందులో ఏ బంధమో తెలుసుకోవాలనుందాం. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనంటే గనుక ఈరోజు మనం ముఖ్యంగా నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నానండి. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తుండటం కూడా యాదృశ్చికం అయితే కాదు. అసలు ఏ కారణమూ లేకుండా ఈ వీడియో మీ కంట పడలేదు, మీ చెవున పడలేదు, మీ ముందుకు రాలేదు. దీని వెనుక కారణం ఉంటేనే అది మీ దాకా వచ్చింది, మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. ఇక్కడ జరిగేవన్నీ కూడా జరగాల్సిన విధంగా అన్నీ జరిగిపోతాయి. వాటి సమయం వచ్చినప్పుడు ఏవి కూడా ఆగవు, అన్నీ జరిగిపోతాయి. అయితే మనం దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒకవేళ పొరపాట్లో తప్పులో మనం చేసి ఉంటే అవి మళ్ళీ కూడా జరగకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు, ప్రయత్నించవచ్చు. అందుకోసమని ఈ వీడియో, అందుకోసమని వినమని ఇంతగా చెప్తున్నాను. ప్రపంచంలో ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క ఆశీర్వాదము, ప్రతి ఒక్క దూరము ఏదైనా అవనివ్వండి, మన జీవితంలో జరుగుతున్నది గమ్యమైన నియమమైన నిబద్ధత కలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక సంకేతం అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా నిర్ణయించబడిన ఒక మహాశక్తి ఆధారంగా జరుగుతోంది ఇది. నేడు ఆ యొక్క రహస్యాన్ని మీకు తెరచి చూపించబడుతోంది. ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఒక అత్యంత గంభీరమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్పు, ఒక రహస్యం గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ రోజు దూరమయ్యే ఆ యొక్క బంధం, ఆ బంధం కూడా శాశ్వతంగా దూరం అవబోతోంది. మరి అలా శాశ్వతంగా దూరం అయ్యే ఆ బంధం ఏంటి? దాని వలన మరి మీకు ఏం జరుగుతోంది? లాభమా, నష్టమా, కష్టమా, నష్టమా, ఆ యొక్క వ్యక్తులు ఎవరు అనే విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే మనం మాట్లాడుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కుంభరాశి వారికి జ్ఞానతత్వం, తెలివితేటలు, సృజనాత్మకత ఎక్కువ ఉంటాయి. వీళ్ళ అంతరంగ భావ ప్రపంచం, దాని యొక్క ప్రతిరూపం ఎలా ఉంటుంది అంటే, బయటికి మీరు నవ్వుతూ కనిపించవచ్చు, కానీ లోపల మీలో ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా మీ మనసు అమాయకంగా కనిపిస్తుంది. మీ హృదయం విశ్వసించే ఒక హృదయంలా ఉంటుంది. మీ యొక్క ప్రేమ శుద్ధమైన ప్రేమగా ఉంటుంది. మీ యొక్క బంధాలు లోతైన బంధాలుగా ఉంటాయి. మీరు ఎవరిని ఒక్కసారిగా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవము, నిబద్ధత ఇవి అన్నీ కూడా నీడల్లా ఉంటాయి. అయితే వెంటపడి వస్తూ ఉంటాయి. కానీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద లోపం ఉంటుంది. అది ప్రతి మనిషికి కూడా ఉంటుంది. అలాగే మీలాగే నీతి నిజాయితీతో అందరూ ఉంటారు అనుకోవటమే మీలో ఉన్న పెద్ద లోపం. అందరూ ఏంటంటే కాస్త వెనుక ముందు ఆలోచిస్తారు. మీరు అలా కాదు. ఎవరు మంచిగా మాట్లాడినా, ఎవరు తీయగా మాట్లాడినా గుడ్డిగా నమ్మేస్తారు. అలా అనుకుంటూ ఉంటారు. అందరూ నిజాయితీగా ఉంటారు, అందరూ మంచి వాళ్ళే అని అనుకుంటుంటారు. అక్కడే కుంభరాశి వారికి ఎదురు దెబ్బ తింటూ ఉంటారు. పెద్ద దెబ్బ పడుతూ ఉంటుంది. అక్కడే మీ యొక్క హృదయం కూడా నొప్పిని అనుభవిస్తుంది, గాయపడుతుంది. అక్కడే మీరు నిజంగా ఈ నిజం అన్నది అర్థం చేసుకోవాలి. ఆ బంధాన్ని నిజమని నమ్మి పట్టుకుంటారు. కానీ ఈ 2025వ సంవత్సరము డిసెంబరు 9వ తేదీ మీ జీవితంలో మీరు పట్టుకున్న ఒక తప్పుడు బంధాన్ని ప్రపంచం మీ చేతుల నుండి నిదానంగా, శాశ్వతంగా దూరం చేస్తోంది, తీసివేయబోతోంది కూడా. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. మీ యొక్క గ్రహస్థితిలో జరిగిన కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణం కాబోతున్నాయి. ఆ యొక్క గ్రహస్థితులు ఏంటి మనం పరిశీలిస్తే,
అదే రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత శని, రాహువు, చంద్రుడు ఈ మధ్య ఏర్పడేటటువంటి ఒక అరుదైన ఆకాశ సమీకరణ ఇక్కడ జరగబోతోంది. కుంభరాశిని నేరుగా ప్రభావితం చేయబోతోంది. శని మీ యొక్క స్వరాశి అధిపతి. ఇతను ఏం చేస్తాడు అంటే ఉపదేశం ఇవ్వటం, పరీక్షిస్తాడు. ముఖ్యంగా శని భగవానుడు అంటేనే ఎక్కువ పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆయన ఎవరి లెక్కలను వాళ్ళకు తేల్చడంలో ఎప్పుడు కూడా నెంబర్ 1 గా ఉంటాడు. బెత్తం బుచ్చుకొని ఉండేటటువంటి ఒక లెక్కల మాస్టర్ ఆయన. తప్పొప్పుల్ని ఎట్టే మొహమాటం లేకుండా ఆయన డివైడ్ చేస్తాడు. ఎవరి తప్పుల్ని వాళ్ళకి ఒప్పిస్తాడు. నువ్వు ఇది చేసావు, దీన్ని దిద్దుకో, నీకు మంచి రోజులు ఉంటాయి, దిద్దుకోవా కష్టాలు తప్పవు అన్నట్టుగా ఉంటారు శని భగవానుడు. అయితే ఇక్కడ పరీక్షించి మీకు అర్హత ఉందా లేదా అని చెక్ చేస్తాడు. అర్హత ఉంది అని అంటే గనక అర్హత ఉన్నవన్నీ ఇప్పిస్తాడు. అర్హత లేని బంధాలను కూడా దూరం చేస్తాడు. ముఖ్యంగా చంద్రుడు మీ యొక్క మనసు, ఆ రాత్రి చంద్రుని ప్రకంపనలు బలంగా ఉంటాయి. చంద్రుడు మనసు కారకుడు కదా. ఆ రోజు రాత్రి మనసు మీద ప్రకంపనలు బలంగా ఉంటాయి. అవి మనసులో దాగి ఉన్న సత్యాన్ని బయటకు పెడతాయి. అలాగే రాహువు నీడ నేపథ్య శక్తి కూడా రహస్యాలలో దాగి ఉన్న నిజాలను కూడా వెలికి తీస్తూ ఉంటాడు. ఈ మూడు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే దాచిన బంధం, దాచిన నిజం, దాచిన నష్టాన్ని మీ యొక్క జీవితం నుండి పూర్తిగా తొలగిస్తాయి, దూరం చేస్తాయి. ఇది శాపం కాదండి, బాధపడకండి. ఇది శుభం, ఇది నష్టం కాదు, ఇది లాభమే. మీకు మీ జీవితాన్ని అడ్డుకున్న బంధం, మీ యొక్క మనసుని కుంగదీసిన బంధం, మీ యొక్క అభివృద్ధిని ఆపివేసిన బంధం, మీ యొక్క శ్రేయస్సును పూర్తిగా ఆపేసిన బంధం, అది రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఏ బంధము దూరం అవుతుంది అంటే జ్యోతిష్యంలో ఇది ఒక రహస్య బంధంగా గుర్తించబడుతోంది. ఇది వ్యక్తిగతంగా ప్రతి కుంభరాశి వేరే ఉంటుంది. కానీ ఆ బంధం ఈ క్రింద 4 లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఒకవేళ అవి ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్తాను. అదేంటంటే ముఖ్యంగా మిమ్మల్ని వాడుకొని లాభం పొందే సంబంధం, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవాడు, మీ మీద ఆధారపడి మీ మిమ్మల్ని ఖాళీ చేసేసి ఒట్టి చేతులతో నిలబెట్టేసి మీరు పడే బాధను పట్టినట్టు పట్టించుకోకుండా ఉండేటటువంటి వ్యక్తి. అలాగే మాటల్లో మాయ చేసే బంధం. మాటల్లో తీపి ఉంటుంది కానీ చేతల్లో అంతా విషమే ఉంటుంది, మనసంతా విషమే ఉన్న వ్యక్తి. మీ మీద ప్రేమ నటించి అలా ఎవరైతే లోపల వేరే ఉద్దేశం కలిగి ఉన్న సంబంధం కూడా ఇప్పుడు దూరం అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే లోపల ఒకలా, పైకి ఒకలా, ముందర నవ్వటం, వెనక గోతులు తీయటం, అంటే నవ్వుతూ నటిస్తూ మోసం చేస్తారు. ఇలాంటి బంధం ఖచ్చితంగా దూరం అయిపోతుంది. అలాగే నీ దగ్గర ఉన్నదంతా కూడా అవసరాలకి వాడుకోవటం, నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకోవటం, నీ దగ్గర ఉన్నదంతా ఖాళీ చేపించేసేయటం, ఇలా. ఇక మూడవది ఏంటంటే మీ ఎదుగుదల, మీ అదృష్టం, అలాగే ఇవన్నీ కూడా మీ దాకా చేరకుండా అడ్డుకట్ట వేసిన బంధం. మీ యొక్క పనుల్లో అడ్డుపడే వ్యక్తి, మీ యొక్క విజయాన్ని ఇష్టపడని వ్యక్తి, మీ యొక్క పురోగతిని చూసి అసూయపడే బంధం దూరం అవుతుంది. ఇలాంటి బంధాలు ఎందుకు? ముందు నటిస్తూ వెనుక మనసులో ఇవన్నీ పెట్టుకున్న బంధాలు అవసరమా చెప్పండి? కాబట్టి ఇలాంటి బంధాలు దూరం అవుతాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ 4వది ఏంటంటే హృదయానికి నొప్పిని ఇచ్చే బంధం, కానీ విడువలేని బంధం అవుతుంది. మీరు ప్రేమించారని, మీరు వదలలేకపోయారని అనుకునే బంధం, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకొని బంధమై ఉంటుంది. ఈ యొక్క 4గింట్లో ఏదో ఒకటి, అంటే ఈ బంధం నిర్లక్ష్యం చెయ్యొచ్చు, మీరంటే పూచిక్కులతో సమానంగా తీసి పడేయచ్చు, అసలు మీరంటే ఒక మనిషి కింద కూడా జమ కట్టని ఒక వ్యక్తి కావచ్చు, మీకు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు ఈ బంధం. ఈ 4గింట్లో ఏదో ఒకటి రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత పూర్తిగా కూలిపోతుంది, కుప్పగూలిపోతుంది. ఇదైతే దురదృష్టం అస్సలు కాదు. ఇది మీ యొక్క రక్షణ. మిమ్మల్ని బాధ నుంచి బయటకు తీసుకురావడానికి బ్రహ్మశక్తి స్వయంగా చర్యలోకి వస్తోంది. ఈ బంధం ఎలా దూరం అవుతుంది అంటే ఆ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ఎంతకాలం కూడా నేను తప్పు చేశాను అని అనుకుంటావు తన నిజ స్వరూపం నువ్వు తెలియగానే. మరి అనుకోకుండా వాదన, విభేదం, సాధారణంగా కనిపించే ఒక చిన్న వాక్యం ఒక పెద్ద బంధాన్ని ముగించేస్తుంది. అంతే. పెద్దగా గొడవ అవసరం లేదు, కొట్టుకొని అవసరం లేదు, తిట్టుకొని అవసరం లేదు, చిన్న మాట అంతే ఆ బంధాన్ని తెగదెంపులు చేసి పక్కకు పడేస్తుంది అంతే. అయితే ఆ వ్యక్తి స్వయంగా వెనక్కి వెళ్తాడు. ఫోన్ కాల్స్ తక్కువైపోతాయి,
సంప్రదింపులు తక్కువైపోతాయి, పలకరింపులు తక్కువైపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితం నుంచి నిశ్శబ్దంగా మాయమైపోతాడు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాత్రి జరిగే దూరం యొక్క అభివృద్ధిని ఆపకుండా ఉండటానికి దేవతలు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల రాత్రి 10 గంటలకు ముందు ముఖ్యంగా ఒక దీపం వెలిగించండి. తులసి చెట్టుకి నైవేద్యం పెట్టండి. అలాగే ఆ రోజు సాయంత్రం ఇంట్లోనూ బయట తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయండి. తులసి చెట్టు ముందు శనగలను పెట్టి నైవేద్యంగా పెట్టండి. మరీ ముఖ్యంగా శివారాధన చేయడం ఈరోజు ఎంతో మంచి ఫలితాలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మరి భవిష్యత్తు ఎన్నో బంధాలను మీకు అనుమతిస్తుంది. మళ్ళీ కొత్త బంధాలను, మంచి బంధాలను, నిజమైన బంధాలను మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. భగవంతుడిని మీరు ఆరాధించటం, ప్రార్థించటం, దీపారాధన చేసుకోవటం, గుడికి వెళ్ళటం చాలా మంచి ఒక పనులని చెప్పుకోవాలి. మీ జీవితంలో ఎదురయ్యే ఈ బంధం మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకునే అడ్డంకి మాత్రమే. అయితే ప్రపంచం మీకు చెప్పేది ఒకటే, పోయేదాన్ని పోనివ్వు, వచ్చేదాన్ని రానివ్వు, రాబోయేది మెరుగైనది ఉంటుంది అని మీకు విశ్వం అయితే చెప్పటం జరుగుతుంది. యూనివర్స్ అయితే ఇలా చెప్తోంది. మీ హృదయానికి నిజంగా చెందాల్సిన వారు మీకు దగ్గరగా వచ్చి నిలబడతారు. ఈ రోజు రాత్రి జరిగే ఈ మార్పు మీ జీవితంలో కొత్త శుభారంభానికి ఆహ్వానం కూడా అవుతుంది. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ బంధం అంటే ఏ బంధమైనా అవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీరు ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మీరు ఎంతో అత్యంత నమ్మకంగా నమ్మినటువంటి ఆప్తులు, సన్నిహితులు కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టి నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు రాత్రి దూరం కాబోతున్నారు. అంటే ఆ సమయం వచ్చింది అని చెప్పాలి. ఇక్కడ మీరు ఇంతవరకు కూడా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ పోతున్నారు. అతని మనసులో ఏముంది, వెనక ఏముంది, ఆ వ్యక్తి వచ్చాక నా లైఫ్లో ఏం జరిగింది, లాభమా, నష్టమా, చెడ, మంచ, ఏమీ కూడా మీరు ఇంతవరకు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తారు. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు గమనించండి. కొత్తగా కాకంటే ఒక 4-5 ఏళ్ల నుంచి కూడా అనుకోండి. ప్రతి ఒక్కరి బిహేవియర్ను, వాళ్ళ మాట తీరుని, వాళ్ళు నవ్వేటప్పుడు నిజమైన నవ్వ, మాట్లాడే మాట నిజమైన మాట, ఆ కళ్ళల్లో స్వచ్ఛత, నిజమైన స్వచ్ఛత, ప్రేమ అన్నది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఎవరు ఎటువంటి వారో మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరే బయట వాళ్ళని దూరం పెట్టేస్తారేమో, ఇక నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నానని ఆ ఒక్క మాటతో మీ బంధం ముగించేస్తారేమో, ఏమో మరి ఏమైనా జరగచ్చు. మీ వైపైనా ఆ మాట వెళ్ళొచ్చు, వారి నుంచి అయినా రావచ్చు. చిన్న మాట మీ పెద్ద బంధాన్ని అయితే ముగించేస్తుంది. ఇదైతే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.